ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది. నాన్ లోకల్ కేటగిరీలో 20% నాన్ లోకల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకల్లో 80% పోస్టులు అయితే లోకల్ వారికి ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఫిలపింగ్లో భాగంగా నాన్ లోకల్ పోస్టులు నాన్ లోకల్కి ఇవ్వాలి, అదేవిధంగా లోకల్ వారికి లోకల్ పోస్టులు ఇవ్వాలి. అలా కాకుండా జీవో నెంబర్ 77 ప్రకారం చూసుకున్నా కానీ మనకు నాన్ ఓపెన్లో మొదటిసారిగా ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులను ఫిలప్ అయితే చేయాలి. తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్కి పోస్టులు ఫిలప్ చేయాలి. ఆ విధంగా కాకుండా ఓపెన్ అండ్ రిజర్వేషన్ చేయడం, నాన్ లోకల్స్కి ఇచ్చినటువంటి ఓపెన్ పోస్టులు, నాన్ లోకల్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ పోస్టులు ముందుగా ఫిలప్ చేయడంతో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే అన్యాయం అయితే జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చినటువంటి ఓపెన్ పోస్టులు, లోకల్కి ఇచ్చినటువంటి ఓపెన్ పోస్టులు ఫిలప్ చేసిన తర్వాత నాన్ లోకల్ రిజర్వేషన్లు అయితే ఫిలప్ చేయాలి జీవో నెంబర్ 77 ప్రకారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్స్ బుక్లో కూడా జీవో నెంబర్ 77 ఏం చెప్తుంది అంటే, నాన్ లోకల్ ఓపెన్ పోస్టులు నింపిన తర్వాత, లోకల్ ఓపెన్ పోస్టులు నింపిన తర్వాత లోకల్ రిజర్వేషన్ పోస్టులు నింపాలి. దాని తర్వాతనే నాన్ లోకల్ రిజర్వేషన్ పోస్టులు నింపిన తర్వాతనే లోకల్ రిజర్వేషన్ పోస్టులు నింపాలి. అలా కాకుండా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మాత్రం నాన్ లోకల్ ఓపెన్ పోస్టులు నింపి తర్వాత నాన్ లోకల్ ఓపెన్ పోస్టులు రిజర్వేషన్ పోస్టులు నింపిన తర్వాత లోకల్ ఓపెన్ పోస్టులు రిజర్వేషన్ పోస్టులు నింపడంతో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది. ఇటు తెలంగాణ వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి వివిధ జిల్లాల అభ్యర్థులకైతే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. దీని మీద స్పందించండి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. కోర్టుకు వెళ్తే జీవో నెంబర్ 77 ప్రకారం మనం 2080 ప్రకారం అయితే నాన్ లోకల్ క్యాండిడేట్స్ విజయం సాధించడం అయితే వస్తుంది. అందరూ కూడా యూనిటీగా ఉండి మన పోస్టులు మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.